ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. రవి బుధ రాహువులు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత రవి బుధులు చాలా గొప్ప గ్రహాలు. జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లాభస్థాన స్థిత రవి కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఆత్మశత్రు వన పర్వతాది పితృకారకుడు సూర్యుడు ఆత్మకి కారకుడు. ఆయన యోగిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం అన్నది ఉంటే చేతిలో దేన్నైనా సాధించగలరు. అటు డబ్బు లేకపోయినా కష్టపడగలరు, లేకపోతే ఇంకోటి ఏదైనా అంటే శరీరం చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది రవి వల్ల జరిగేటువంటిది. అలాగే ఈ రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం, అందులోనూ ఆయన రవితో కలిసి ఉండడం మరింత బలం. నిజానికి ఈ 2 గ్రహాలు చాలు. వ్యయస్థానంలో కుజుడున్నా, వ్యయమందు కేతు ఉన్నా, గురుబలం లేకపోయినా, సప్తమంలో శనేశ్వరుడున్నా, ఇలా ఏమున్నా సరే దాన్ని దాటగలిగేటువంటి స్థితిని కల్పిస్తారు. అయితే దీనికి కీలకం ఏంటి అంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగించాలి. జాతకంలో దశలు యోగించకపోతే ఈ గ్రహస్థితి కన్యా రాశి వారిని చాలా ఇబ్బందులు పెడుతుంది. ప్రత్యేకించి కోర్టు కేసులు, లేకపోతే ఏదైనా మన లిటిగేషన్ వ్యవహారాల్లో డబ్బులు కోల్పోతూ ఉండడము, లేదా ఏదైనా ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టి అక్కడ ధనాన్ని కోల్పోతూ ఉండడము, ఇలా ఎక్కువ ధన నష్టాన్ని, అలాగే శారీరక శ్రమని, అలాగే ఎక్కువగా అంటే ఈ శ్రమ అనేటువంటిది ఎలా ఉంటుంది, మనకి కలిసి రానటువంటివి. ప్రత్యేకించి ఇలా మనం ఈ పని చేస్తున్నాం, ఇది మనకి కలిసి రాదు, దీనివల్ల 1 రూపాయి రాదని తెలిసినప్పటికీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి గ్రహస్థితి సహకరిస్తుంది. దశ బాగా పోతే, దశ బాగుంటే ఇది జాగ్రత్తగానే తీసుకెళ్తుంది. ఇందాక చెప్పినట్టు రవి బుధులు ప్రతి దాంట్లోంచి కాపాడతారు. ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబం సపోర్ట్ కూడా నాకు కనబడడం లేదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి వల్ల కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులు ఎవరు అంత అనుకూలంగా మాట్లాడరు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ప్రతికూలించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండడం, అవి కొన్ని శుభమూలకంగా అవుతాయి, కొన్ని అనవసరమైన ఖర్చులు అవుతాయి. ఏదేమైనప్పటికీ ఖర్చు అధికంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువ. ఈ వారంలో ఏదైనా ప్రత్యేకించి ఇతరులు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, లేదా మీకు ఇష్టమైనటువంటి వారితో గడపడానికి కూడా సమయం దొరకకపోవచ్చును. ఇవన్నీ కూడా మానసికంగా ప్రభావాన్ని చూపెడతాయి. ఈ ఫలితాలను ఈ వారం ప్రత్యేకించి చూడవచ్చు. అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి పరిస్థితులు స్థిరంగానే గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.